ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ కొంచెం అహంకారం ఎక్కువ. ఒక్కరోజు ఆ గ్రామానికి ఒక మాస్టారు వచ్చాడు. రాముకి గుణపాఠం చెప్పడానికి వచ్చాడు. ఆ మాస్టారు గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఉదయం ఆ గ్రామంలోని పిల్లలకు చదువు చెప్పి సాయంత్రం అవ్వగానే ఆ పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. ఒక్కరోజు ఆ మాస్టారు రాము దగ్గరికి వచ్చి, నువ్వు చాలా తెలివైన వానివని విన్నాను, నువ్వు ఈ పని చేయగలవా అని మాస్టారు ఆ పిల్లవాడిని అడిగాడు. అప్పుడు రాము, చెప్పండి మాస్టారు, నేను చేయగలను అని చెప్పాడు. అప్పుడు మాస్టారు ఒక గ్లాస్ నిండా నీళ్లు ఇచ్చి, ఇవి పడకుండా గ్రామం చుట్టూ తిరిగిరా అని చెప్పాడు. రాము నవ్వుతూ, ఇది సులభమైన పని మాస్టారు అని అన్నాడు. అతడు జాగ్రత్తగా నడుస్తూ గ్రామం చుట్టూ తిరిగి మళ్ళీ మాస్టారు దగ్గరికి వచ్చాడు. రాము తిరిగి వచ్చిన తర్వాత, మాస్టారు, మార్గంలో నువ్వు చెట్లను మరియు పూలను చూసావా అని అడిగాడు. రాము, లేదు మాస్టారు, నేను నీళ్లు కింద పడకుండానే చూశాను అని చెప్పాడు. మాస్టారు నవ్వి, మన లక్ష్యం ముఖ్యమే కానీ మన చుట్టూ ఉన్న అందాన్ని మరియు ప్రకృతిని ఆస్వాదించడం చాలా ముఖ్యమని చెప్పాడు. ఆ రోజు నుంచి రాము తన అహంకారాన్ని వదిలి ప్రతి చిన్న విషయాన్ని ఆనందంగా చూసేవాడు. ఆ రోజు నుండి గ్రామంలో పిల్లలు కూడా మాస్టారు చెప్పిన విధంగా నడుచుకున్నారు. రాము ప్రవర్తన మారిపోయింది. ఈ కథలో నీతి, లక్ష్యం ముఖ్యమే కానీ ప్రయాణం కూడా ఆనందించాలి. ఇలాంటి వీడియోల కోసం చిన్ని స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.